ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, మీరన్నట్టు ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడం మాత్రమే వాడి టార్గెట్ కాదమ్మాయి గారు. ఇంకా ఏదో పెద్ద స్కెచ్తోనే ఇంట్లో దిగినట్టున్నాడు. అవును రాజు, కానీ పింకీ వాడి చేతిలో ఉన్నంత వరకు మనం ఏం చేయగలం? పెద్దయ్య గారు అన్నట్టు రేపు గనక వాడి పేరు మీద ఆస్తులు రాయించేస్తే ఎలా అమ్మాయి గారు? ఏంటి రాజు, మీ పెద్దయ్య గారు రాసిచ్చే ఆస్తుల్ని నా నుండి ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఆలోచించడం కాదు, ఆస్తులు నీకు దక్కకుండా ఎలా ఆపాలో మాకు బాగా తెలుసు. కష్టం రాజు, మీరేం చేసినా నన్ను అడ్డుకోలేరు. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తోంది? కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నాడేంటి? బాబు పుట్టినప్పటి నుంచి జీవన్లో చాలా మార్పు వచ్చింది. కనీసం బాబుని చూడ్డానికి కూడా రావట్లేదు. మీ వల్ల అయితే రేపు ఆస్తులు నా పేరు మీద రాయకుండా ఏం చెప్తున్నాను? మీ వల్ల అయితే హలో, నీ వల్లైతే ముందా ఫోన్లో ఎవరికో సమాధానం చెప్పు. ఫోన్ రాగానే టెన్షన్తో పోయేలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు. ముందా ఫోన్ సంగతి చూడు, వెళ్ళు. హాయ్ హారతి, నీకెన్నిసార్లు చెప్పాను నేను ఫోన్ చేసే వరకు నాకు ఫోన్ చేయకు అని? ఏం మాట్లాడుతున్నావు జీవన్? నీకు నాకంటే ఆ నాటకం పెళ్ళమే ఎక్కువైపోయిందా? నీ బిడ్డ, నీ కాబోయే పెళ్ళ ఉన్న ఈ ఇంటికంటే ఆయిలే ఎక్కువైపోయిందా? కనీసం మేమున్నామన్న విషయమైనా నీకు గుర్తుందా? గుర్తుంది హారతి, అయినా నిన్ను నేనెందుకు మర్చిపోతాను? నా పరిస్థితి నీకు తెలుసు కదా. నేను బయటకొస్తే ఆ పింకీతో నిజం చెప్పించుకుంటారు. అప్పుడు నా ప్లాన్లన్నీ స్పాయిల్ అయిపోతాయి. అందుకే కొన్ని రోజులు ఓపిగ్గా ఉన్న హారతి. ఇక్కడ నేనేం చేయాలనుకున్నానో అన్నీ ఒక్కొక్కటిగా చేస్తున్నాను. నేను అనుకున్నవన్నీ అయిపోగానే నా జీవితం మొత్తం నిన్ను వదిలి ఎక్కడికి పోను హారతి. నన్ను నమ్ము. బాబుకి 2 రోజుల నుంచి ఫీవర్గా ఉంది జీవన్. నువ్వు తోడుగా ఉంటే బాగుంటుందనిపించింది, అందుకే కాల్ చేశాను. సరే హారతి, వీలైనంత తొందరలో వస్తాను. అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వు. అమౌంట్ పంపుతాను. బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే హారతి, నేను చేసే వరకు నాకు కాల్ చేయకు. గుడ్ నైట్. ఆంటీ, అది భలే ప్లాన్ చేసావు జీవన్. ఈ విషయం ముందే మాకెందుకు చెప్పలేదు జీవన్? అంటే ఎలా చెప్పాలో తెలియక. మాకు చెప్పకపోతే పోనీలే జీవన్, నువ్వు మాత్రం సూపర్గా ప్లాన్ చేసి ఆస్తిలో వాటా రాయించేసుకుంటున్నావు. ఆంటీ, మీరు మాట్లాడుతోంది ఆస్తుల్లో వాటా గురించి ఆంటీ? అవును,
నువ్వు దేని గురించి అనుకుంటున్నావు? హారతి గురించి ఏమో మొత్తం వినేశారని భయపడి చచ్చాను. ఆహా, దాని గురించి అనుకున్నానంటే, కానీ అది ప్లానింగ్ కాదంటే, మామూలుగానే బిజినెస్ చేద్దామని ఆలోచిస్తున్నాను. సరే అంటే రేపు రిజిస్ట్రేషన్ వర్క్స్ ఉన్నాయి కదా, శ్వేతని రమ్మని చెప్పాలి. తను నా పక్క నుండి ఇవన్నీ చూడాలి, సంతోషపడాలి. అలాగే జీవన్. మమ్మీ, జీవన్ని చూస్తుంటే నాకెందుకు అసూయగా ఉంది. నేను రూపం మీద కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి పింకీ మీద కాన్సన్ట్రేషన్ చేసున్నా ఇప్పుడు జీవన్కి దక్కే ఆస్తులన్నీ నాకు దక్కుండేవి. ఛా, మంచి ఛాన్స్ కళ్ళ ముందే ఉన్నా గుర్తించలేకపోయాను. ఇప్పుడు బాధపడి ఏంటి ప్రయోజనం దీపక్? ఏది జరగాలో అదే జరుగుతుంది. దేవుడు రాసి పెట్టుంటే రూపని దక్కించుకునే అవకాశం నీకింకా ఉంది దీపక్. చూద్దాం. నువ్వేం చేసావో నీకేనే తెలుస్తోందా? మన ఫ్యామిలీకి వీళ్ళెంత డ్యామేజ్ చేశారో మర్చిపోయావా? నీ లైఫ్తో ఆ రాజు రూపంలో ఎలా ఆడుకున్నారో మర్చిపోయావా? అయినా ఇవన్నీ నువ్వు చెప్తేనే కదా చేశాను. నీ సంతోషం కోసమే కదా చేశాను. ఎంతో కష్టపడి ప్లాన్ చేసి దోచుకున్న ఆస్తిని ఒక్క నిమిషంలో పాడు చేశావు. అసలేమైంది శ్వేత నీకు? నీకోసం ఇదంతా చేస్తే నీ ముందే వాళ్ళు నన్ను ఎదవలా చూస్తుంటే సైలెంట్గా ఎందుకున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు శ్వేత. చాలా థ్యాంక్స్ శ్వేత. వయసులో చిన్నదానివైనా గొప్పగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నావు. కనీసం నిన్ను చూసైనా మీ అన్న బుద్ధి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. మేమేం చేసినా నిన్ను అడ్డుకోలేమని చెప్పావు. చివరికి నీ చెల్లి నిన్ను అడ్డుకుంది. దేవుడున్నాడు జీవన్. అందుకే నువ్వు చేసింది వెదవ పని అని తెలిసి నీ చెల్లె రూపంలో వచ్చి ఆపాడు. థ్యాంక్ యూ శ్వేత. పదరాజు. ఎందుకు రమ్మన్నారు? శ్వేత, మీ అన్నయ్య హద్దులు మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. మీ అన్నయ్యని హద్దుల్లో పెట్టాల్సిన అవసరం నీకుంది. మా పింకీని అడ్డం పెట్టుకుని అడ్డమైన సెంటిమెంట్లని చూపిస్తూ మా బాబాయ్కి సంబంధించిన ఆస్తిని దక్కించుకోవాలని చూస్తున్నాడు. దానికి మా వాళ్ళందరూ ఒప్పుకున్నారు. కానీ అలా జరగడం మాకిష్టం లేదు. ఆ ఆస్తి పేపర్లు మీ అన్నయ్య చేతికి వెళ్తే గోపి నీ మెళ్ళో తాళి కట్టిన వీడియోలు ఈ ప్రపంచానికి అందుతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.